గాజు సీసా పెంకు గుచ్చుకుంటే నొప్పి కాకుండా సమ్మగా ఉంటుందా? అబ్బా! మరి రోడ్డు మీద వాళ్ళకి గుచ్చుకుంటే వాళ్ళకి నొప్పి ఉండదా పిన్ని? ఒరేయ్, వాళ్ళ నొప్పి నాకెందుకురా నాయనా? మరి నువ్వు సీసా పెంకులు ఎలా బయటపడేస్తావు పిన్ని? అత్తయ్య గారు, అంటే నేను బయట పడేస్తే అవి తీసుకొచ్చి నా కాళ్ళలో గుచ్చుకునేలా చేస్తావా? అవును పిన్ని. బాలగారు అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు? పిన్ని ఇంట్లో చెత్తని రోడ్డు మీద వేయడం తప్పు కదా. పిన్నికి బుద్ధి చెప్పాలనే ఇలా చేశా. అది వేస్ట్ కదా బాలా, దాన్ని రోడ్డు మీదే వెయ్యాలి. అమ్మో! పిన్ని తప్పు. రోడ్డు మీద కాదు, చెత్త కుండీలో వేయాలి. ఓ, మన అందరం ఇలా రోడ్డు మీద చెత్త వేస్తూ ఉంటే రోడ్లన్నీ చెత్త కుప్పలా తయారైపోతాయి. అమ్మో! పాపం ఆ వేస్ట్ ని కలెక్ట్ చేసే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? పిన్ని, వాళ్ళు మన వల్ల ఎంత కష్టపడాలి. అబ్బా! అదే మనం చెత్త ఇష్టం వచ్చినట్టు వేయకపోతే వాళ్ళు రోడ్డు క్లీన్ గా పెడతారు. శుభ్రం చేసే వాళ్ళు రోడ్లని నీట్ గా ఉంచుతారు. పిన్ని, అప్పుడు మన సిటీ ఎంత బాగుంటుందో తెలుసా? అంత బాగున్న సిటీని నీలాంటి వాళ్ళు చెడగొడుతున్నారు. నా వల్ల? అవును వాసుకి, అసలు నువ్వు చెత్త పడేయడం ఏంటి? ఎందుకు ఆ పని చేసావు? అంటే అత్తయ్య, ఏదో పని వాళ్ళ రూమ్ లో వేస్ట్ అంతా అలా ఉంటే అబ్బా కంపు కొడుతుంటే తీసుకెళ్లి పడేశాను. ఊర్వశి, నీ రూమ్ లో చెత్త ఎందుకుంది? రూమ్ లోని కాదు, బుర్రలోని చెత్తే ఉంది. అత్తయ్య, ప్రతిరోజు తీస్తాను. ఇవాళ కొంచెం తలనొప్పిగా ఉండి తీయలేదు, అంతే. అది ఇవాల్టిది కాదే, ఒక నెల రోజులు తాగుపడేసిన బాటిల్స్ లో ఉన్నాయి. బాలాగారు, ఏది ఏమైనా మీరు ఇంట్లో మళ్ళీ చెత్త తీసుకుని వచ్చి వెయ్యకూడదు. అత్తయ్యకి ఆ పని చెయ్యకూడదు అని చెప్తే సరిపోతుంది కదా. ఇలా చేస్తే ఇంకోసారి ఇలా చెత్త పని చేయదని నేను అలా చేశాను సుందరి. మా కన్నయ్య మంచి పని చేశాడు.